బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు తగ్గిన బంగారం వెండి ధరలు 3, 4వ తేదీల్లో పెరిగాయి. ఇక ఇవాళ మళ్లీ తగ్గుదల నమోదైంది. మార్కెట్ లో తాజా రేట్ల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 5,020 రూపాయలు తగ్గింది. ఇక దీంతో ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ రేట్ 1,54,420 రూపాయలుగా ఉంది. ఇక వెండి కూడా ఇవాళ భారీగా తగ్గింది. ఒక్కరోజే 20,000 తగ్గుదల నమోదైంది. తాజా తగ్గుదలతో ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షలకు చేరుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని దీంతో పాటు డిస్కస్ చేయడానికి దీని మీద మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. గోల్డ్ సిల్వర్ రేట్స్ అయితే సామాన్య ప్రజలకు ఊతమిచ్చే దిశగా పయనిస్తున్నాయి. ఏంటండి దీనికి కారణాలు? ఏం లేదు, మళ్ళీ ఎప్పుడైతే మొన్న అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ 3 రోజుల నుంచి బాగా పెరగడం జరిగింది. అంటే సోమవారం బౌన్స్ బ్యాక్ అవటం, మంగళవారం బుధవారం పాజిటివ్ లో ఉండటం, మళ్ళీ ఈ రోజు మనకి గురువారం. అయితే మళ్ళీ రాత్రి మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అంటే మనకి నైట్ టైం వాళ్ళకి డే ఇరాన్ తోటి చర్చలు జరుగుతాయి అని ఇప్పుడు వార్త. అంటే ఇరాన్ అమెరికా ఏవైతే ఉందో మళ్ళీ చర్చలుకి రెడీ అవుతున్నారు అని. దాంతో ఒక్కసారిగా మళ్ళీ సిల్వర్ 8% ఫాల్ అయింది. గోల్డ్ ఆల్రెడీ పడి కొంచెం రికవరీ అయింది. గోల్డ్ ఓవరాల్ ఏంటిదంటే ఇదే అనమాట ఇక రీజన్. అంటే ఒక రోజు ఏం చెప్తారు, అమెరికా ఇరాన్ మీద దాడికి రెడీ అయింది, బోర్డర్ లో పెట్టారు అంటారు యుద్ధ నౌకలు అనగానే మేము కూడా తిప్పికొడతామని ఇరాన్ వాళ్ళు అంటారు. అక్కడ ఏదో యుద్ధ వాతావరణం అనగానే గోల్డ్ సిల్వర్ పెంచుతారు. మళ్ళీ ఏంటిది, మేము చర్చలకు రెడీ అని అమెరికా వాళ్ళు అంటారు. తర్వాత ఏమంటారు, ఓకే మేము కూడా చర్చలకు రెడీ అంటారు ఇరాన్ వాళ్ళు అనగానే మళ్ళీ మొదలు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఉయ్యాల మాదిరి అనమాట. ఒక రోజు గుడ్ న్యూస్ ఉంటది, ఒక రోజు బ్యాడ్ న్యూస్ ఉంటది. ఈ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ తోటి ఈ గోల్డ్ సిల్వర్ మీద మామూలుగా లేదు వోలటాలిటీ. ఎందుకోసం అంటే ఎప్పుడైతే సిల్వర్ ఆల్ టైమ్ హైకి చేరడం జరిగిందో 4 లక్షల పైన 20,000, 25,000, 30,000 పెరగటం కానీ తగ్గటం కానీ దానికి నెగ్లిజిబుల్ అయింది. అంటే ఇప్పుడు 20,000 పైన మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంటే పెరిగినప్పుడు ఎట్లయితే పెరిగిందో ఫాల్ అవటం కూడా అలానే ఫాల్ అవుతుంది. ఎవరు దీన్ని చేయాలి, ఎవరు చూడాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో చేసే వాళ్ళంతా ఎగిరిపోయారు. అంటే మార్జిన్లు ఏదైతే షార్ట్ ఫాల్ వచ్చినాయో మార్జిన్లు పెంచేసారో ఇప్పుడు మార్జిన్లు బాగా విపరీతంగా పెంచేసారు. అందుకని అంత కెపాసిటీ పెట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఏదో నెగ్లిజిబుల్ అనమాట ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే ఈ ఫ్రాంచైజీలు కూడా చాలా మూసుకుపోతాయి ఈ దెబ్బకి. ఎట్లా, ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఇన్వెస్టర్లది మార్జిన్ తోటి ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టర్ల మార్జిన్లన్నీ షార్ట్ ఫాల్ అయిపోయి డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి అకౌంట్లన్నీ. ఎప్పుడైతే అకౌంట్లన్నీ డెబిట్ లోకి వెళ్ళిపోయినాయో ఆ డెబిట్ బ్యాలెన్స్ ఏం చేయాలి, వాళ్ళు పే చేయాలి. వాళ్ళ ఈ హోల్డింగ్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, ఆ షేర్లు అమ్మేస్తుంది సిస్టమ్. వాళ్ళ ఏదైతే లాస్ ఉందో ఆ డెబిట్ బ్యాలెన్స్ ఉందో అది కవర్ చేస్తుంది. సపోజ్ సిస్టమ్ లో వాళ్ళ హోల్డింగ్స్ లేవు, డెబిట్ బ్యాలెన్స్ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ ఫ్రాంచైజీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఫ్రాంచైజీ డిపాజిట్లు ఉంటాయి, సెక్యూరిటీస్ ఉంటాయి. ఈ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ నుంచి డెబిట్ అయిపోతే, ఆ క్లయింట్ నుంచి రికవరీ కనుక కాకపోతే ఫస్ట్ ఏం చేస్తారు, ఆ ఫ్రాంచైజీ పేఅవుట్లు అంటారు. అంటే ఫ్రాంచైజీ బ్యాలెన్స్లు అనుకోండి, ఫ్రాంచైజీ డిపాజిట్లు అనుకోండి, ఫ్రాంచైజీకి రావాల్సినటువంటి ఏవైతే అమౌంట్ ఉందో అవన్నీ బ్లాక్ అయిపోతాయి. అంటే ఇవరిగా అప్పుడు ఏమని చేయాలి, ఇక ఫ్రాంచైజీ మూసుకుపోవాల్సిందే. ఎందుకంటే వర్కౌట్ కాదు ఇక. ఎందుకంటే ఇన్నేళ్లు కష్టపడి ఫ్రాంచైజీ రన్ చేస్తే నెల కిందకి ఎంత వస్తుంది, కమిషన్లు వస్తాయి. ఈ ఫ్రాంచైజీలు ఒక్కసారిగా అకౌంట్లు డెబిట్ అయిపోయినాక ఆ డెబిట్ బ్యాలెన్స్లు రికవరీ చేయడానికి కంపెనీ ఎటువంటిది ఉండదు. ఎందుకంటే ఇటువంటి ఎప్పుడు జరగలేదు. చరిత్రలో 2 సార్లు జరిగింది. 2009 జనవరి 6వ తారీఖు నాడు సత్యం కంప్యూటర్ ఇష్యూ ఒక్కసారి జరిగింది, మళ్ళీ చరిత్రలో ఇప్పుడు జరిగింది. దీనికి అన్నిటికీ మళ్ళీ ప్రికాషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ ఇంకా అంటే వేరే వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, మనమే కాదు వరల్డ్ గా ఇండియా లెవెల్లో ఈ
ఎవరైతే కమోడిటీస్ మెంబర్లు ఉంటారో, బ్రోకర్లు ఉంటారో, సబ్ బ్రోకర్లు ఉంటారో, ఫ్రాంచైజీలు అందరికీ ఇప్పుడు ఫేస్ చేస్తారు. ఇక చివరికి మళ్ళీ ప్రికాషన్స్, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటిది అనేది వెతుకుతారు. అవన్నీ రాబోయే రోజుల్లో. ఓవరాల్ గా ఏంటిదంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మనం ఎంసీఎక్స్ లో కానీ ట్రేడ్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఒకవేళ చేసినా ఆ మార్జిన్ కట్టి చేసినా ఊకోబుద్ధి కాకుండా అయ్యో మళ్ళీ బాగుపడదు కదా, మళ్ళీ పెరుగుతుందిలే అని ట్రేడింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అంటే ఇంట్రాడే చేసుకొని బయటపడటం అనేది ఉత్తమం. అంటే 1000 రాని 2000 రాని పోని ఈ రోజుకి ఆ రోజే. ఎందుకంటే తెల్లారితే పెరుగుతుండొచ్చు, పడుతుండొచ్చు. తెల్లారి దాకా ఎవరు నిద్రపోనియదు, ఇది తాగనీయదు, తినియదు. ఇది అంటే అలా ఉంటది అన్నట్టు. ఎందుకు మన మార్కెట్ లో నైట్ 11:55 క్లోజ్ అయిపోతే అందరితో ఉండదు. తెల్లారిపాటికి 20,000 మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 22,000 పోయింది మైనస్. ఏది చూస్తుండగానే మనం మాట్లాడుతుండగానే 2,000 ఎక్కువ పోయింది మైనస్. అంటే ఏంది, పడేటప్పుడు అంతే పడుతుంది, పెరిగేటప్పుడు అంతే పడుతుంది, అదే పెరుగుతుంది. కాబట్టి నైట్ 11:50 మార్కెట్ క్లోజ్ అయినాక ఉదయం పూట ఏదైతే మళ్ళీ మార్కెట్ 9 గంటలకు ఓపెన్ అయ్యే టైంకి నైట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుద్దో దాన్ని బట్టే ఇక్కడ జరుగుతూ ఉంటది. మనం కూడా అదే చెప్తాము. అయితే ఇప్పుడు ఏంటిది, గోల్డ్ సిల్వర్ ఫాల్ కావడానికి మెయిన్ రీజన్ ఇదే. అమెరికా ఇరాన్ చర్చలకు వస్తారు అనేది ఒకటి, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనేది ఒకటి. ఇంకా మెయిన్ వీటికంటే ఇంకో 2-3 న్యూస్లు ఉన్నాయి. ఈ అమెరికా రష్యా అణు ఒప్పందం ఒకటి ఉంది. అది ఈ రోజుతో లాస్ట్ డేటు. వరల్డ్ లో అణ్వస్త్రాలు అంటే ఎక్కువ క్వాంటిటీ ఎవరి దగ్గర ఉన్నాయంటే అమెరికా రష్యా. వాళ్ళిద్దరే అణు ఒప్పందం చేసుకోవడం జరిగింది. నీ దగ్గర ఎంత ఉండాలి, నా దగ్గర ఎంత ఉండాలి, నీ దగ్గర అణ్వాయుధాలు ఎంత ఉన్నాయి, నా దగ్గర అణ్వాయుధాలు డేటా లిస్ట్ ఇవ్వాలి. ఇవన్నీ చేసాం. మనం మామూలు చిన్న దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండే అంత ఉండవు, ఉన్నా కానీ ఏదో కొద్ది మొత్తంలో ఉంటాయి తప్ప పెద్ద మొత్తంలో ఉండవు. మెయిన్ అంటే అమెరికానే రష్యానే. ఎప్పుడైతే మళ్ళీ ఈ రోజుతోటి అది ఆ డేట్ అయిపోతుంది అంటే మళ్ళీ ఈ అణువుకు సంబంధించిన ఒప్పందం మళ్ళీ రెన్యువలా, కంటిన్యూనా, సేమ్ అదే ప్రాసెస్ అనేది తర్వాత తెలుస్తుంది. అదొక రీజన్ అనమాట ఈ రోజు. ఇంకోటి ఏంది, మళ్ళీ ఇప్పుడు ఈ అణు ఒప్పందంలో అమెరికా రష్యా దగ్గర హైయెస్ట్ క్వాంటిటీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏంది, చైనాను కూడా తీసుకోవాలని ఈ మధ్య కాలంలో చైనా మొబిలైజ్ చేసుకుంటూ పెట్టుంది అణు ఒప్పందాలు, అంటే అణ్వాయుధాలు. ఈ అణ్వాయుధాలు చైనా దగ్గర ఏదైతే అవుతుందో, ఇప్పుడు అమెరికాకి ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుండు, ఈ చైనా మీదనే ఫస్ట్ నుంచి ఫోకస్ ఉండేది. అయితే చైనా వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నాం అంటారు. అంటే తిప్పు కొట్టడానికి కానీ, మీరు సుంకాలు వేస్తే మేము సుంకాలు వేస్తాం, నువ్వు 80 వేస్తే మేము 100 వేస్తాం, మేము 100 వేస్తే 105 వేస్తాం. ఇట్లా ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర సరే అవి ఇంకా కొన్ని 1-2 మిగిలి ఉన్నాయి. అవి చైనా అమెరికా డీల్ నడుస్తుంది, అది ఓకే. మళ్ళీ ఈ లోపల చైనా వాళ్ళు ఇండియా వాళ్ళతోటి అని ఇంకా వేరే దేశాలతోటి, మనం కూడా చైనా వాళ్ళతోటి ఈ అమెరికా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి కాబట్టి మనం ఏం చేసినాం, చైనా వాళ్ళతో టైఅప్లు, యూరోపియన్ తోటి టైఅప్లు, మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ డీల్ అయింది కాబట్టి ఓకే, అదంతా పాజిటివ్. మళ్ళీ ఇప్పుడు ఏంటి, చైనా వాళ్ళు కూడా ఈ అణ్వాయుధం ఒప్పందాల్లో జాయిన్ చేయాలనేది ఇప్పుడు ఉంది. అది ఏం జరుగుతుందో. సత్యనారాయణ గారు, గతంలో మనం చూసుకుంటే వెండి అనేది 2,000, 3,000 ఇలా తగ్గుతూ వచ్చేది. మరి ఇప్పుడు చూస్తే 20,000, 15,000 ఇలా ఎక్కువ, అంటే భారీ మొత్తంలో వెండి అనేది తగ్గుతుంది. దీనికి కారణాలు ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు నువ్వు మాట్లాడే లోపల మళ్ళీ 2,000 పోయింది మైనస్. అంటే ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే జనాల్లో అందరికి అవేర్నెస్ తెలిసిపోయిందో, మామూలుగా పెరిగితే ఎవరు పట్టించుకోరు. ఇన్నేళ్ల చరిత్రలో గోల్డ్ సిల్వర్ కొనుక్కున్నారు, ఆడుకున్నారు, పెట్టుకున్నారు, ఏం కాలేదు. వితిన్ 1 year 2 years లో 1 year నుంచే బాగా ఫాస్ట్ గా రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి పెరిగింది. కానీ అంతగా ఏం మామూలుగానే పెరిగింది. కానీ ఒక్కసారిగా ట్రంప్ వచ్చిన తర్వాత రోజు ఇవన్నీ జరిగేటప్పటికి అది ఎప్పుడైతే పీక్ వెళ్ళిందో, అంటే 4,25,000 లాస్ట్ వీక్ గురువారం రోజు ఉదయం, కరెక్ట్ గా ఇవాళ గురువారం, లాస్ట్ గురువారం ఉదయం 4,25,000 అంటే కంటిన్యూగా ఎంత ఫాస్ట్ గా పాజిటివ్ లోకి వెళ్ళిపోయిందో, బాగా పెరిగిందో, అదే ఫాస్ట్ గా ఫాలో అవడం మొదలు పెడుతుంది అనమాట. అంటే ఏంటిదంటే ఏం జరుగుతుంది ఇక్కడ, 20,000, 25,000 ఎప్పుడైతే ఇట్లా పెరిగిందో పడటం కూడా అలానే ఉంటది. అంటే దాని యొక్క జర్నీ అనమాట. అంటే తక్కువ ధరలో ఉన్నప్పుడు తక్కువ పెరుగుతుంది, తక్కువ పడుతుంది. ఎక్కువ ధర అయిపోయింది అంటే ఎప్పుడూ చూడనటువంటి ధరని అమాంతం బాగా రోజు కంటిన్యూగా పెరుగుతూ వచ్చేటప్పటికి అది దాని జర్నీ ఇప్పుడు ఏంది, ఒక రోజులో 25,000, 30,000. ఇప్పుడు మొన్న 3 రోజుల కింద అంటే బడ్జెట్ రోజు 18% కొట్టారు ఒక్క 3 days లో. అంటే బడ్జెట్ రోజు ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు సోమవారం, ఈ ఫిబ్రవరి బడ్జెట్ ఆదివారం జరిగితే శుక్రవారం, ఆది ఈ 3 రోజుల్లో 54% ఫాల్ అయింది. అందుకని ఏమైతుంది, మళ్ళీ పెరిగేటప్పుడు కూడా 20,000, 25,000 పెరుగుతుంది. మళ్ళీ ఏదన్నా గుడ్ న్యూస్ వచ్చింది మార్కెట్ కి, ఒక్కసారిగా
ఈ సిల్వర్ 20,000 పాతికవేలు, ఇప్పుడు మళ్ళీ 22,000 దగ్గరలో ఉంది. ఇప్పుడు ఏది మైనస్, ఇప్పుడు 8.15 మైనస్ లో ఉంది. ఇంకొంచెం అయిపోతే మళ్ళీ ఇది 9% లోయర్ సర్క్యూట్ కి వచ్చేస్తుంది. 9% లోయర్ సర్క్యూట్ కి వస్తే మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్, మళ్ళీ పనిచేయదు సిస్టమ్. అంటే జీరోలు చూపిస్తుంది. మళ్ళీ ఒక 15 నిమిషాలు అయినాక మళ్ళీ ఏమవుతుంది, 9% రిలీజ్ అయితే, అంటే ఫ్రీ అయితే మళ్ళీ 9% కంటే ఎబో అన్న మైనస్ కావచ్చు, 9% నుంచి రికవరీ అన్న కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 8.23 ఉంది. ఇంకొక 0.77 మైనస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. మొన్న జరిగింది అదే. బడ్జెట్ రోజు 18% లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది, ట్రేడింగ్ లేదు. సోమవారం నాడు జరిగింది అదే, ఉదయం పూట లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది, ట్రేడింగ్ లేదు. కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ వ్యవహారం జరుగుతుంది అనమాట, అక్కడ మనకి బౌన్స్ బ్యాక్ అవ్వటం, మళ్ళీ మామూలుగా మార్కెట్లు అన్ని పాజిటివ్ లోకి వెళ్ళటం, ఇక అక్కడి నుంచి మళ్ళీ న్యూట్రల్ కి రావటం. అంటే F&O లో ఫ్యూచర్స్ అందరి కూడా క్లోజ్ అయిపోయినాయి, పొజిషన్స్ లేవు, మార్జిన్లు పెంచడం జరిగింది. ఇప్పుడు బ్రోకింగ్ ఫర్మ్ల బిజినెస్ లేవు, వాల్యూమ్ లేదు, ఏం లేదు, మెదకుండా కూర్చోవటం. ఈ ఫ్రాంచైజీలు అన్ని కూడా వాళ్ళ అన్ని డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రికవరీ చేసుకోవాలి. అంటే ఎందుకు ఫోన్ చేయటం, ఏమండి మీ అకౌంట్ లో డెబిట్ బ్యాలెన్స్ ఉంది, మీరు పే చేయండి అని అనటం, ఆయన హోల్డింగ్స్ ఉంటే అమ్మిపించటం, ఆయన ఈ షేర్స్ ఏమన్నా ఉంటే చేయటం, ఇంకా ఏమన్నా 5,000 10,000 తక్కువ పడితే ఇక అట్లా డెబిట్ బ్యాలెన్స్ ఉంది ఫ్రాంచైజీ అకౌంట్లలో కట్ అయిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ వింటాము ఎన్ని ఫ్రాంచైజీలు మూసుకుపోతాయో, ఎన్ని ఫ్రాంచైజీలు బిజినెస్ లేకుండా పోతాయో, ఎన్ని ఫ్రాంచైజీలు ఎందుకు మూస్తారంటే ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగిందో, టర్న్ ఓవర్ బాగా జరగడం జరిగింది, బ్రోకింగ్ ఫర్ల కమిషన్ కూడా బాగా రావడం జరిగింది, ఒక్కసారిగా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది, ఇక స్టాఫ్ ని పెంచుకోవడం జరిగింది. ఇదంతా జరిగేటప్పటికి ఇంకా వాళ్ళకి సర్వైవ్ కూడా కాదు, అంటే ఆఫీస్ ఎక్స్పెండిచర్ జీతాలు కూడా రావు. అప్పుడు ఫ్రాంచైజీలు ఆటోమేటిక్ గా, ఎందుకు చెప్తున్నానంటే ఒక్క హైదరాబాద్ లోనే 2009 సత్యం కంప్యూటర్ ఒక్క ఇష్యూ తోటి 100 పైన ఫ్రాంచైజీలు మూసుకుపోయినాయి ఆ రోజుల్లో, 2009లో. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎంత బిజినెస్ పెరిగింది, ఎన్ని ఫ్రాంచైజీలు పెరిగినాయి, ఎంతమంది సబ్ బ్రోకర్లు బిజినెస్ చేస్తారు, వాళ్ళంతా వాష్ అవుటే అయిపోయింది. ఇన్నేళ్ల నుంచి జమ చేసినటువంటి వాడి కమిషను వాడి అన్ని ఆగిపోతుంది, ఆపేస్తారు వాళ్ళు, ఇవ్వరు. ఎందుకంటే నీ నుంచి క్లయింట్ ఎవరైతే డెబిట్ ఉందో నీదే రెస్పాన్సిబిలిటీ అంటాడు. సపోజ్ ఎగ్జాంపుల్, నాకు ఫ్రాంచైజీ ఉంది, నా దగ్గర డెబిట్ ఉంటాడు, ఆ డెబిట్ ఉంటే అతను పే చేయలేదనుకో, నా అమౌంట్ ఆగిపోతుంది, డిపాజిట్ అనుకోండి, లేకపోతే నా హోల్డింగ్స్ అనుకోండి, నాది ఏదైతే అమౌంట్ ఉందో అవన్నీ ఆగిపోతాయి. మనం రికవరీ చేసుకోగలిగితే ఓకే, రికవరీ చేసుకోలేదనుకో మనం పే చేయాల్సిందే. అంటే మనం పే చేయాల్సిందే. గోల్డ్ ప్రియులో మనం చూసుకుంటే గోల్డ్ రేట్స్ అనేవి హెచ్చు తగ్గులు అవుతూ ఉన్నాయి. కొనాలా లేదా ఇంకా తగ్గుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి గోల్డ్ ప్రియులకు మీరేం చెప్తారు? రైట్, ఇది లాస్ట్ బిట్. రోజు ఒక గోల్డ్ ETF, సిల్వర్ ETF 400 చాలు. 20 రోజులు వర్కింగ్ డేస్, 30 రోజులు, రోజు గనక ఒక 400 అంటే సేవింగ్స్ గనక చేయదలుచుకుంటే 12,000 సరిపోతాయి. 34 అంటే శనివారం ఆదివారం మన మార్కెట్ సెలవు, సోమవారం నాడు 800 400 1200 అంటే రోజు 400 చొప్పున జమ చేయాలి. ఏది గోల్డ్ ETF ఒకటి, సిల్వర్ ETF. అది కూడా ఎప్పుడు చేయాలి తెలుసా? డైలీ రోజు 3:25 టైంకి ఇక ఎలా ఉండని ఒక గోల్డ్ ETF, సిల్వర్ ETF బై అనాలి రోజు. అలా గనక అంటే పెరిగినా మనకు సంబంధం లేదు, తగ్గినా మనకు సంబంధం లేదు. అంటే పెరిగిన రోజు పెరుగుతుంది, పెరిగిన రోజు మన దగ్గర పెరుగుతాయి, తగ్గిన రోజు కొనుక్కునేవి తగ్గుతాయి. కాబట్టి డైలీ నా సలహా ఏంటంటే 400 సేవింగ్స్ చేసే వాళ్ళు, 2 పిల్లలు ఉన్నారు, 800 ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ కి. అందుకని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ బీస్, గోల్డ్ ETF, సిల్వర్ బీస్, సిల్వర్ ETF. అందులో మంచి ఉన్నాయి, వాటిలో వేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దాని సర్వీస్ అంటే యాప్ ఉంటుంది, యాప్ లో చూసుకోవచ్చు. చాలా అన్నమాట. ఇక కంటిన్యూ రెగ్యులర్ గానే ఉండాల్సిందే. ఇక మనం ఇవన్నీ పట్టించుకోవద్దు, పడుతుందా పెరుగుతుందా తగ్గుతుందా, ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, వీళ్ళు ఏదో చెప్తుంటారు. ఒకరోజు పెరిగిందని చెప్తారు, కొనమని చెప్తారు, ఒకరోజు తగ్గింది ఇంకా పడుతుందని చెప్తారు. ఇట్లా చాలా మంది అంటుంటారు. అవన్నీ ఉట్టిదే. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ జీరో అయ్యే క్వశ్చన్ లేదు, అవి కావు కూడా. కాబట్టి ఫిజికల్ గా ఇందులో అయితే ఏది ఇప్పుడు మనం MCX లో మనం ఇప్పుడు ఏదైతే పెరిగింది తగ్గింది అంటున్నాం కదా, వాళ్ళకి జీరో అయిపోతాయి. కానీ
గోల్డ్ సిల్వర్ ఫిజికల్ గా కానీ ఈటీఎఫ్లు కానీ అవి జీరో అయ్యే క్వశ్చన్ లేవు. వాళ్ళైతే కావాలి అనుకుంటే ₹400 రోజు ఒక ఈటీఎఫ్ పెద్ద మొత్తం ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. కొనుక్కునే టైమే అంతే తప్ప పడంగానే టానిక్ అయిపోవటం, పెరగంగానే ఇంకో అంటే ఎగబడి కొనటం, పెరిగినప్పుడు పడ్డప్పుడు ఇక మనది అమ్ముడు పోవట్లేదు, ఇంత లాస్ వచ్చింది అంత లాస్ వచ్చింది అనుకోకండి. ఇప్పుడు 8.4కి వెళ్ళిపోయింది అప్పుడే, అంటే మైనస్ ఇంకొక 0.6%. మనం మాట్లాడే లోపలనే అది 6% నుంచి 2% ఎక్స్ట్రా మైనస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 9% కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది లోయర్ సర్క్యూట్ కి. ఇది జనరల్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.